అందరికీ నమస్కారం. విజయ విహారం రమణమూర్తి అనే హిందూ వ్యతిరేకి మీద, హిందూ ద్వేషి భారత వ్యతిరేకి మీద జరిగినటువంటి ఒక దానిని నేను ఖండిస్తూనే ఈ హిందూ వ్యతిరేకి యొక్క అసలు రూపాన్ని బయటపెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా 2-3 వీడియోలు చేశాను. ఇది కూడా కొనసాగుతూనే ఉంటుంది. కొద్ది రోజుల పాటని కాదు, ఈ విజయ విహారం రమణమూర్తి అనేటటువంటి ఆయన ఎక్కడ ఏ విధంగా హిందూ ముసుగులో హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినా దాన్ని ఎండగట్టి మీ ముందు నిలబడతాను. ఇటువంటి విషయాల్ని మీరు ఎప్పుడు గమనికలో పెట్టుకోవాలి. మనల్ని కొట్టేవాడు మన రూపంలోనే ఉంటాడు అనే విషయాన్ని నిరంతరం భగవన్ నామస్మరణ ఎలా గుర్తుకు ఉండాలో ఇది కూడా అలాగే గుర్తుకు ఉండాలి. లేకపోతే మన ధర్మాన్ని మనం కాపాడుకోలేము. ఈ రమణమూర్తిని కొంతమంది మహర్షి అంటున్నారు. ఆయన మహర్షి ఎప్పుడయ్యాడు? కొన్ని ఛానల్స్లలో ప్రీస్ట్ అంటున్నారు. ఈయన ప్రీస్ట్ ఎలా అయ్యాడు? ఎప్పుడయ్యాడు? మీసం తీసి గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు ముసలి అయిపోడుగా. ఆ రెండు పొడుగ్గా పెంచుకున్నంత మాత్రాన హిందూ ఋషి ముని మహర్షి అయిపోడుగా. ఏమి జీన్ ప్యాంటు టీషర్టు వేసుకొని చక్కగా ప్రొఫెషనల్ వేలో ఉన్నవాడు కూడా హిందుత్వవాది అవుతాడు. అతడిలో కూడా సన్యాసి లక్షణాలు ఉండొచ్చు, అతడిలో కూడా సాధకుని లక్షణాలు ఉండొచ్చు, బోధకుని లక్షణాలు ఉండొచ్చు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. అలాగే ఈ రూపాల్ని చూసి మోసపోతే గనక ఇంకా ఎవడూ కాపాడలేడు ఈ దేశాన్ని. ఇప్పటికే గల్లీకి ఒక దొంగ బాబా హిందుత్వ వేషధారణలో ఉండి జనాల్ని మోసం చేస్తున్నాడు. ఈ విదేశీ మాఫియాకి అండగా నిలుస్తున్నారు. ఈ యొక్క బినామీలుగా లేకపోతే ఇతరత్ర అక్రమాలకి అడ్డాగా మారుతున్నారు చాలామంది. ఏ మతము అతీతము కాదు, హిందూ ధర్మం కూడా దానికి అతీతం కాదు. అన్నిట్లో కూడా ఈ గడబిడ ఉంది. మిగతా మతాల సంగతి ఎలాగూ మాట్లాడతాం, కానీ స్వధర్మంలో ఉండేటటువంటి ఇలాంటి ద్రోహపూరిత విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగట్టకపోతే ఎలాగా? ఈయన జై భారత్ అనేటటువంటి పేరుతో ఏదో సంస్థ, గోసేవ అనే పేరుతో ఇంకో సంస్థ, భజనల పేరుతో ఇంకో సంస్థ, సాంస్కృతిక కార్యకలాపాల పేరుతో నేను చిన్నజీయర్ స్వామి వారి దగ్గరికి వెళ్ళాను, అక్కడ కూడా ఆయన సమక్షంలో నేను ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేశానంటాడు. ఒక ఇంటర్వ్యూలో ఏమో నేను దేవుడిని నమ్మనంటాడు. ఎవరు? ఇదే రమణమూర్తి. క్లియర్ కట్గా క్లిప్స్ బై క్లిప్స్ కూడా ప్లే చేస్తాను. ఇది జస్ట్ సమ్మరైజ్ నేను చేస్తున్నాను. ఈ వీడియోల ద్వారా నేను ముందు మాటగా చెప్తున్నాను, ఆ తరువాత స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్ ఎక్స్పోజ్ ఉంటుంది. ఈ వ్యక్తి అని కాదు, ఇక్కడ రమణమూర్తి అంటే ఒక వ్యక్తిగా చూడకండి, ఇది ఒక నమూనా. హిందూ వ్యతిరేకత అనేది ఎలా వ్యక్తపరచవచ్చు? ఇప్పుడు ఈయన శిష్యురాలు అనుకోండి, ఆ తులసి చందు, నేను హిందువునే అని ఇన్ని ఫోటోలు పెట్టిందే, దాని అర్థం ఏంటి? అంటే వాళ్ళు హిందువుగా ఉంటూనే హిందువుని కొట్టడంలో ఈజీగా ఉంటుంది అని భావిస్తున్నారు. వాళ్ళు ఇంకో మతానికి సంబంధీకులుగా లేకపోతే వాళ్ళకి కొంచెం ప్రోగా ఉండే వాళ్ళలాగా తమను తాము పోర్ట్రే చేసుకుంటే, అరే నువ్వెవడోరా మా గురించి మాట్లాడడానికి అని అనేస్తారు. కనుక చాలా తెలివిగా నేను హిందువునే, నేను కూడా రాముడి గురించి మాట్లాడవచ్చు, నేను కూడా దాని గురించి మాట్లాడవచ్చు, నేను కూడా దీని గురించి మాట్లాడచ్చు అని చెప్తారు వీళ్ళు. ఇంత తెలివైన వాళ్ళు అన్నమాట వీళ్ళు. మనం మాత్రం అట్లా కాదు. జై శ్రీరామ్ అని ఒక పొలిటీషియన్ అనగానే అన్నా నీకే అన్నా నా ఓటు అంటాం. ఎందుకు ఇస్తావు వాడికి ఓటు? జై శ్రీరామ్ అనేసి అనిపించేస్తే ఓటు ఇచ్చేస్తావా? ఏం చేసిండు? హిందుత్వం కోసం ఏం చేసిండు? ఈ దేశం కోసం ఏం చేసిండు చూడాలి కదా, కొంచెం ట్రాక్ రికార్డు పరిశీలించాలి కదా. ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్లో ఉండి బీజేపీలోకి వచ్చి కండువా కప్పేసుకొని జై భారత్ అనేస్తే నేషనలిస్ట్ అయిపోతాడా? అట్లా కాదు కదా. ఒక మనిషి పని తీరు గమనించాలి కదా, కొంచెం టైం పెట్టాలా. ప్రతిదానికి ట్రిగర్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి మన యొక్క నిర్ణయాలు తీసేసుకుంటే ఎలా చెప్పండి? ఇప్పుడు అందుకనే ఈ రమణమూర్తి లాంటి వాళ్ళ నమూనాని మనం అర్థం చేసుకోకపోతే మనమే కాదు, మన నెక్స్ట్ తరం కూడా వీళ్ళ ట్రాప్లో పడుతుంది. ఇతని మీద ఒక వ్యక్తి చెప్పుతో దాడి చేస్తే దాన్ని ఎంత క్యాష్ చేసుకోవాలంత క్యాష్ చేసుకున్నాడు ఈయన. 24 అవర్స్లోగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన గుంపునంతటిని పేర్చి, ఒక పక్క నిలువునామాలకు సంబంధించిన వాళ్ళు, మరో పక్క అడ్డనామాలకు సంబంధించిన వాళ్ళు. ఆ వీడియో కూడా చూపిస్తున్నారండి. లుక్ ఎట్ దిస్. ఆయన ఒక 21 అవర్స్ ఎగో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అండ్ ఇప్పుడు మళ్ళీ అంటే అది ఆ వేడి చల్లారక ముందే తన పబ్బం గడుపుకోవడానికి విజయ విహారం రమణమూర్తిపై దాడిని ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమాలోచన సభ. ఇంకా ఆకలి తీరలే. అంతటి ఇంధనాన్ని ఇక్కడ ఎమోషనల్ అయిపోయి దాడి చేసిన వ్యక్తి ఇచ్చాడనమాట. మరి అతని ఎజెండా ఏమిటో, అతను ఎలా హిందుత్వవాదవుతాడో నాకైతే అర్థం కాదు. నమ్మిన వాళ్ళు నమ్ముకోండి, మీ కర్మ, అంతా భగవదర్పణం. నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి వాళ్ళకి మాత్రం మంచి ఇంధనం ఇస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళు. ఎవరు? కొంతమంది ఈ విధమైన దాడులను లేకపోతే హింసని ఆ యొక్క నెరేటివ్స్ని ఇష్టపడేవాళ్ళు, లేదా ఆ విధానాలను ఇష్టపడేవాళ్ళు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే నిన్న పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్లో వాటికి సంబంధించింది
ఈయన 2 అవర్స్ మాట్లాడాడు. ఆ 2 అవర్స్ ఎంత చతురత కనబరిచాడంటే అసలు నిజంగా హిందూ ధర్మ రక్షకులు ఆలోచించాలి. మన ధర్మాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలంటే శ్రద్ధతో ఇటుకను పేర్చినట్టు చక్కగా కొడుతున్నాడు ఆయన హిందుత్వాన్ని. మీకు అది అర్థం కావట్లే. మనకంత ఓపిక ఉండాలా. ఆయనకి గట్టిగా ఎవడైతే దాడి చేసాడో వాడిని చరచాలని ఉంటుంది. కానీ అది దిగమింగుకొని పైకి నటిస్తూ ఒక పక్క కేసు పెట్టేస్తూ మరోపక్క క్షమించేవాడిగా కనిపిస్తూ ఇన్ని రకాల డ్రామాబాజీలు నడుస్తూ ఉంటాయి. మనకు అవన్నీ అనవసరం. పైన ఏదైతే ఉందో అది ఆయన చూడంగానే ఆయన హిందుత్వం గురించి ఏం మాట్లాడుతున్నాడు రా బాబు, గొప్పోడ్రా నాయన ఈయన కుట్టారా అనవసరంగా అనేలాగా ఇక్కడ కథ అంతా కూడా నడుపుతూ ఉంటారు. 2 గంటల సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఇస్తే అక్కడ ఉన్నటువంటి తన బ్యాచ్ అంతా కూడా శ్రద్ధతో వింది. మేము అరగంట మాట్లాడితే అన్న ఇంత పొడుగు వీడియో ఏందన్నా, చిన్న చిన్న వీడియోలు చేయండి అన్న అంటారు కదా మీరు. మనం గమనించాల్సింది ఏంటంటే ఓపిక, దీర్ఘకాలిక ప్రణాళిక. హిందుత్వాన్ని కొట్టాలి అంటే మరి ఆ స్థాయి పన్నాగాలు పన్నాలి. అఫ్కోర్స్ హిందుత్వాన్ని ధర్మాన్ని కొట్టాలనుకునేవాడు కాలగర్భంలో కలిసిపోతాడు, ఎప్పటికైనా కామెడీగా కలిసిపోతాడు. కానీ ఈ విధానం చూడండి, దీన్ని మనం ప్రొటెక్ట్ చేయకపోతే, దీనిపైన మనం ప్రొటెస్ట్ చేయకపోతే ఇక మనం ఎప్పటికీ లేవలేము. ఇప్పుడు ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని ఆచరిస్తూ దాన్ని మనం కాపాడితేనే అది మనల్ని రక్షిస్తుంది అన్నారు. ధర్మాన్ని నువ్వు కాపాడడం అంటే ఏంటది? ఇలా దాడులు చేయడమా? కాదు కదా. దాడులు చేసి వీళ్ళకి ఆహారం అవ్వడమా? అది కాదు. కాస్త విచక్షణ అనేది ఉండాలంటున్నాను. ఇప్పుడు ఆ తర్వాత చూడండి, ఇటువైపు నిలువునామాలు పెట్టుకునే వాళ్ళు ఒక 2-3, ఇటువైపు ఒక స్వామి అంట. ఈయనైతే ఏకంగా వార్నింగ్ ఇచ్చిండు. ఈయన మస్తు పొగుడుతున్నాడు అనమాట. నాకెవరో తెలియదు ఈ మహానుభావుడు. కానీ ఈయన 10 మర్డర్లు మినిమం అవ్వందే మా దృష్టిలో మర్డర్ కదా అంటాడు ఈయన. నాకైతే స్వామి మిమ్మల్ని చూస్తే నమస్కారం పెట్టాలని అనిపించే ప్రాసెస్లో మీ మాటలు వినంగానే భయం వేసిందయ్యా. భయం వేసింది నిజంగా. ఏంటది? మినిమం 10 మర్డర్లు జరగంది మర్డర్ కాదా అంటే మీ ఫీలింగ్ అది. మళ్ళీ కాషాయము ఇంకేదో, మళ్ళీ ఇంకా భజనలు, గోవిందనామ స్మరణలు. వాహ్! ఇప్పుడు మరి మీకున్న ప్రవృత్తికి అవతల వాడు అటాక్ చేస్తే మళ్ళీ ఎందుకంత అఫెండ్ అయిపోవాలి? సరే, ఈ మర్డర్ అంటే మరి ఇతని మీద మర్డర్ కేసు కూడా ఉంది. ఈయన సరెండర్ అయినట్టు జైలుకి వెళ్ళినట్టు కూడా ఉంది. ఇతని ఫ్రెండ్నే ఇతను చంపాడని. ఎవరు? రమణమూర్తి. దాని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా నేను తర్వాత చెప్తాను. సో ఇవన్నీ దాటి ఇప్పుడు హిందుత్వవాదిగా ఆయన మారిపోయాడు. మేము హిందువులం అంటున్నారు వీళ్ళంతా హిందువులు అయితే మేమేమిటి? మేము హిందువులు కాకపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళు హిందువులు అవ్వడం మాత్రం మహాప్రమాదకరం. అర్థం చేసుకోండి. అలాగే చూసుకుంటూ పోతే అసలు చూడండి, ఈ చిన్న ప్యానెల్ చూసుకుంటే ఎంతమంది వచ్చారో అసలు. ఆ తర్వాత ఇంకా చాలామంది వచ్చి వెళ్ళిపోయారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టైం. ఇక అన్ని వర్గాల నుంచి హిందూ వ్యతిరేకులు మొత్తం ఒక దగ్గరికి జమ అయితే ఎట్లయితుందో అట్లా. ఇక మెయిన్ పాయింట్, ఇతను నిన్న స్పీచ్లో రాముడు గురించి అద్భుతంగా చెప్పాడు. రాముడు మాకు ఆదర్శం, మేము హిందువులం, మా హిందువుల మీద దాడి చేస్తారా అని చెప్పేసి. మీకు రాముడు ఆదర్శమా? రాముడికి 2 విగ్రహం పెట్టిస్తారంట. అది వదిలి పెట్టుకో, మీ నాయకుడు ఆయన కాబట్టి ఇష్టం కానిచ్చుకో, పెట్టిస్తారంట. ఆయన జాతి యొక్క సభ ఎవరి జాతి గురించి మాట్లాడుతున్నావు? ఏం జాతి గురించి మాట్లాడుతున్నావు? తన భార్య ప్రెగ్నెంట్, 9 నెలల గర్భంలో ఉన్నటువంటి భార్యని కనీసం ఒక్క మాట చెప్పి దమ్ము లేదు. నువ్వు తప్పు చేస్తావు, రైట్ చేస్తావు, ఆమె మొహం చూసి మాట్లాడే దమ్ము లేదు. ఆమెకు తెలియకుండా ఆమె తన తమ్ముడిని ఆమె యొక్క మనిషిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చేయని చెప్పగలిగిన మనిషి నీకు గౌరవుతాడు. మహిళలకు ఎలా తరగలుగుతాడు? ఎలా తరగలికి ఏమవుతాడు? ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది, అంతే కదా. ఆమె ముక్కు చేను పోయించాడు. ఓకే, ఇప్పుడు శూర్పణఖకు వచ్చేసాడు. అంతకుముందు ఎన్నెన్ని సందర్భాల్లో రాముని యొక్క దివ్య గుణగణాల్ని మనం వర్ణించామండి. ప్రతి ఘట్టాన్ని కూడా విశ్లేషించామండి. రామాయణం ఈ కాలం నాటిదా? అది ఎన్ని వేల సంవత్సరాల క్రితం నాటిది. ఇప్పటికీ రామనామము, రాముని యొక్క దివ్యమైనటువంటి కథ ప్రచారంలో ఉందంటే దానికి గల కారణం ఏమిటి? ఆయన వ్యక్తిత్వం. పరమాత్మయే మనిషి రూపం ధరిస్తే రాముడు, పరమాత్మయే దిగి వస్తే కృష్ణుడు. ఈ తత్వాల అర్థం కాక రాముణ్ణి ఇష్టారీతిగా తిట్టేటటువంటి, అరిచేటటువంటి ఈ రమణమూర్తి ఎట్లా హిందువైతాడు? ఈయన అంటాడు ఒక మాటలో, కేవలం రాముడు కృష్ణుడు అంటేనే హిందుత్వమా అని. అఫ్కోర్స్ రాముడు కృష్ణుడు అంటేనే హిందుత్వం. లేదా
మాకున్నటువంటి హిందుత్వంలో అనేకమైనటువంటి దేవతా స్వరూపాలు, వాటి గుణగణాలు, తత్వాలు, ఎన్నో గొప్ప వేదాంతాలు, మా పరిశీలన మాది, మీరు అందులో లేకుండా మీరు అందులోనే ఉన్నారని ఇలా భ్రమింపజేసి, అంటే దీన్ని కబ్జా విధానం అంటారు. మీ ఐడియాలజీ టోటల్గా ఏమిటి? ఒకప్పుడు ఈయన నక్సలిజాన్ని కూడా ప్రోత్సహించాడు అనే అభియోగాలు ఎదుర్కొన్న వ్యక్తి, తర్వాత హత్య అనే విషయంలో కూడా జైలు పాలైన వ్యక్తి. ఇప్పుడు ఈయన నేరుగా హిందుత్వవాది అయిపోతే ఎట్లా ఉపేక్షిస్తాము? నేను ఉపేక్షించను. ఎదురుగా కనబడితే నమస్కారం అండి రామమూర్తి గారు అంటాను, అంతవరకే. ఎందుకంటే అవతల వ్యక్తి నాతో ఎలా ఉంటాడు అనే దాన్ని బట్టి వ్యక్తిగతంగా నేను అవతల వారితో ఉంటాను. ధర్మం విషయానికి వచ్చిన తర్వాత ప్రతిఘటన ఇదే తీరుగా ఉంటుంది. రాముడు తన భార్యని అడవుల బాలు చేశాడు, లక్ష్మణుడిని ఆ విధంగా పురమాయించాడు. దాని వెనుక ఉన్నటువంటి కథా కమామిషు వీళ్ళకి తెలీదా? మన పెద్దలు ఎన్ని సందర్భాల్లో చెప్పారు. మనం ఇప్పుడు క్లియర్ కట్గా దాని గురించి విశ్లేషణ చేసినా వీళ్ళు దాన్ని అంగీకరిస్తారా? రాముడెలా ఒక్కరోజు బ్రతకగలరా? వీళ్ళు బ్రతకగలరా? రాముడు రాజు, తన భార్యని పక్కన పెట్టేశాడు, పిల్లల్ని పక్కన పెట్టేశాడు, అవసరమైతే ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేస్తాను ప్రజల కోసం అనేంత గొప్ప నాయకుడు, గొప్ప రాజు, పరిపాలకుడు మన రాముడు. ఆ రాముడు మనకు ఆదర్శం అన్ని విషయాల్లో, ముఖ్యంగా పాలకులకు ఆదర్శం. అది పక్కన పెట్టేసి అది చేశాడు ఇది చేశాడంటే ప్రతి దాంట్లో ఒక కారణం, లోక కళ్యాణం ఉంది కదా. మొత్తం రామాయణం చదవకుండా బిట్లు బిట్లు తీసి మాట్లాడతావేంటి? దాని తర్వాత శూర్పణఖ దగ్గరికి వచ్చేసి ఏం మాట్లాడుతున్నాడో ఆయన చూడండి. ఒక ఆమె ఆయన మీద మనసు పడింది అంతే కదా, ఆమె ముక్కు చెందు పోయించాడు. మరి ఇప్పుడు ఏమంటే యాసిడ్ చేసే దాడి చేసేవాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? బయట యాసిడ్తో దాడి చేసేవాడికి రాముడికి ఏంటి తేడా? నీ దేవుడికి ఏంటి తేడా అని అరిచినటువంటి రమణమూర్తి, రాముడు నా దేవుడు అయినప్పుడు రాముడు నాకు ఆదర్శమని నిన్న మాట్లాడావే, దాన్నే ఓసర వెళ్ళి గుణం అంటారు. దీన్నే నువ్వు హిందూ వ్యతిరేకి అనడానికి బలమైన ఉదాహరణ అంటారు. దొరికిపోయావుగా. ఇంకా ఇలాంటి బోలెడు వీడియోలు ఉన్నాయిగా. ఎందుకు నిన్నటి ప్రెస్ మీట్లోనే నీ హిందూ వ్యతిరేక విధానాలన్నీ నేను పెడతానుగా ముందు. నీ మీద దాడిని ఖండిస్తూనే నువ్వు హిందుత్వం మీద చేస్తున్నటువంటి ఈ దాడిని నిరసిస్తూ ఈ మాట్లాడుతున్నా నేను. శూర్పణఖ అనే క్యారెక్టర్ ఏంటంటే రామాయణంలో రాక్షస జాతి స్త్రీ. ఆవిడ ఏ విధమైనటువంటి కోరికతో, కామముతో ఎగబడిపోయింది? ముందు రాముడి మీద, ఆ తరువాత లక్ష్మణుడి మీద ఎగబడిపోవడమేగా. ఆ సీన్ క్లియర్ కట్గా చూడండి వాల్మీకి రామాయణంలో. ఆ తర్వాత ఈ రాముడు నాకు లోబడకపోవడానికి కారణం సీత, సీత అడ్డంగా ఉంది, సీతను తినేస్తాను అనే స్థాయిలో ఒక ఉన్మాదిలాగా, ఉగ్రవాదిలాగా ఆ శూర్పణఖ వ్యవహరిస్తే అప్పుడు దానికి పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ కూడా ఎలా ఉంటుంది వాల్మీకి రామాయణంలో ఎక్స్ప్లెనేషన్లో? బాణాన్ని విడిచిపెడితే ఇలా అనే ప్రాసెస్లో ముక్కు చెవి తెగుతాయి తప్ప ముక్కు పట్టుకొని కోయడం, చెవి పట్టుకొని కోయడం ఏమి ఉండదు. బాణ ప్రయోగం జరుగుతుంది. ఆ ప్రయోగంలో ఆ శూర్పణఖ ఇలా తిరగడం వల్ల ఇది కట్ అవుతుంది అని ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. అక్కడ ఏమిటి దాని అర్థం ఏమిటి? అది ఒక వికారమైనటువంటి బుద్ధి కలిగినది కనుక ఆ వికారాన్ని మరింత పోర్ట్రే చేసే విధంగా జరిగినటువంటి పనిష్మెంట్ అనుకోండి. రేపొద్దున రాక్షసి కాదు, ఒక పిచ్చిది అనుకుందాం, మతి స్థిమితం లేని పిచ్చిది. ఈ రమణమూర్తి మీద ఎగబడిపోతూ ఉంటే కూర్చో పక్కనుండు అని అంటాడా? లేకపోతే తోస్తాడా? ప్రతిఘటిస్తాడా? లేదా అది కొరికేయడానికో లేకపోతే పొడి చేయడానికో వస్తే ఏం చేస్తాడు? సెల్ఫ్ డిఫెన్స్లో ఏం చేస్తాడు? లేదా రమణమూర్తి వాళ్ళ ఇంటి మీద ఆ పిచ్చిది దాడి చేస్తూ ఉంటే ఏం చేస్తాడు ఈయన? ప్రతిఘటిస్తాడా లేదా? అప్పుడు ఈయన కూడా సైకో అయిపోతాడా? రాముణ్ణి యాసిడ్తో దాడి చేసే ఉన్మాదులతో పోల్చావు అంటే నువ్వు ఎట్లా హిందూ అవుతావు రమణమూర్తి? తప్పు కదా, నువ్వు చేస్తున్నది ద్రోహం కదా. నువ్వు హిందూ వ్యతిరేకి, భారత వ్యతిరేకి. ఇప్పుడు మాట్లాడుతుంది కృష్ణుడు గురించి. ఈ నికృష్టపు మనిషి కృష్ణుడు గురించి మాట్లాడేంత స్థాయి. కానీ మొన్నటి డిబేట్లో ఇతడు ఏం చేశాడు? కృష్ణుడి యొక్క తల ప్లేస్లో మోదీ తల ఉందని చెప్పేసి ఓ పెద్ద హర్ట్ అయిపోయేలాగా పెద్ద ఓవర్ యాక్షన్ చేశాడు కదా ఈ పెద్ద మనిషి. మరి ఇప్పుడు కృష్ణుడిని ఎంత దారుణంగా అవమానిస్తున్నాడే. 16,000 మంది భార్యల్ని ఏం చేశాడు? లేపుకెళ్ళిపోయాడు ఆయన. ఆ కథ కూడా తెలియదా? ఆ కమ్మమిషి కూడా తెలియదా? 16,000 అనేది నువ్వు కౌంట్ చేయగలవా? 1 2 3 4 5. కృష్ణుడు ఎవ్వరికి అందనివాడు, ఆయన అందరివాడు.
అతని యొక్క లీల, గుణములు, కథలు అన్నీ కూడా డీకోడ్ చేస్తే అద్భుతమైన వర్ణనలు బయటకు వస్తాయి. అదొక నిరంతరమైనటువంటి విచారించి, పరిశీలించి, పరిశోధించాల్సినటువంటి గొప్ప అమృత సమానమైనటువంటి కథ కృష్ణుడి గాథ. ఓకే, దాంట్లో 16,000 భార్యలు, దొంగతనము, చిలిపి కృష్ణుడు, దొంగ కృష్ణుడు, ఇంతే. ఇక్కడ ఆగిపోయారు మీరు. కృష్ణుడు పేరెత్తడానికి కూడా మీరు అర్హులు కారు. ఒకవైపు ఏమో అలా మాట్లాడి డిబేట్లో, ఒకప్పుడేమో ఇలా మాట్లాడి కృష్ణుడిని ఏమంటున్నావు నువ్వు? ఏమంటున్నావు? కృష్ణుడు ముక్కు చెవులు కోస్తావా నువ్వు? కనుక నీలాంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మళ్ళీ బయటకు రానివ్వకూడదు. ఇది నా పోరాటం. ఇది నువ్వు వెళుతున్న దారి కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా హిందువు అయితే రా, కలిసి కూర్చొని పోరాటం చేద్దాం హిందుత్వం కోసం. దమ్ముంటే ఐడియాలజీ ఏంటో ఓపెన్గా మాట్లాడుకుందాం. నీ ఐడియాలజీ ఏంటో, నా ఐడియాలజీ ఏంటో. ఇది కరెక్ట్ కాదు పెద్ద మనిషి, కరెక్ట్ కాదు. నువ్వు ఎక్కడో దారి తప్పినావు, అక్కడి నుంచి ఈ దేశాన్ని కూడా దారి తప్పాలని చూస్తున్నావు. అది నీ వల్ల కాదు. నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చిపోయారు, బొచ్చు కూడా బేకలేకపోయారు పచ్చిగా చెప్పాలంటే. ఓకే, శూర్పణఖ ప్రపోజ్ చేసిందంట రాముణ్ణి. అది ప్రపోజ్ అంటారా? ఆ వర్ణన చదివిండే ఈయన. అదే అంటున్నా కదా, ఒక పిచ్చిది వచ్చి నీ మీదకి ఎక్కితే అప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు నేను చూడాలా, నేను కూడా మాట్లాడగలను. ఇంత దారుణమా? మళ్ళీ పైపెచ్చు మొన్న రావణ్ మీద కూడా ఉపాప్రయోగం ఎందుకు అని. ఈ రామభక్తుడు అంటే ఈయన రావణ్ మీద ఉపాప్రయోగం ఎందుకు జరిగింది? నిషేధిత మావోయిస్టులకి సానుకూలంగా మాట్లాడాడు కాబట్టి విచారిస్తారు. ఒకవేళ కేవలం ఏదో అక్కడ ఇక్కడ ప్రేరేపణకు గురై అట్లా చేశాడు అనుకుంటూ వదిలేస్తారు. నిజంగా మూలాలు ఉన్నాయనుకోండి, సంబంధాలు ఉన్నాయనుకోండి, లోపలే ఉండిపోతాడు. ఏ భావజాలైనా వ్యక్తపరచవచ్చు, ఎలాంటి పుస్తకాలైనా చదువుకోవచ్చు, కానీ తద్వారా జనాన్ని పాడు చేస్తే చట్టం ఊరుకోదు. లోపలికి వెళ్ళాడు. జస్ట్ అది ఏమిటది? నిందారోపణ. ఒకవేళ ఆయన ఆ తప్పు చేయలేదు, ఆ చట్ట పరిధిలో అతడు చేసింది అంత అప్లికబుల్ కాదంటే బయటకు వస్తాడయా? మావోయిస్టుల మీద కథనం రాసి వదిలేడు కనుకనే లోపల వేశారు, కానీ నిరాధారంగా లోపల వేయలేదుగా. ఉపా చట్టం వద్దు అంటే ఉపా చట్టం మీలాంటి వాళ్ళ మీద ప్రయోగించాల్సినటువంటి అవసరం ఉంది. మీ మూలాలన్నీ కూడా పరిశీలిస్తే ఉపా చట్టం ప్రయోగించే అర్హుడు ఎవరన్నా ఉన్నారు అంటే రమణమూర్తి. అందుకని వీళ్ళంతా కోరుకునేది ఏంటి? ఉపా వద్దు, ఉపా వద్దు. మరి ఏం కావాలి మీకు? ఉప్మా పెసరట్టు కావాలా? అంటే మీ జీవితాలన్నీ ఈ దేశానికి, ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మీ కార్యక్రమాలన్నీ అలా ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. దాన్ని ప్రతిఘటించి నిలువరించేటటువంటి చట్టాలు వద్దా? మరి ఉగ్రవాదుల్ని నియంత్రించాలంటే ఏం చేయాలి? పోనీ ఒక పుస్తకం రాయరాదు? మంచి కవి కూడా కదా మీరు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఇలాంటి వాళ్ళని చెప్పులతో కొట్టేసి హీరోల్ని చేయడం కాదండి. సరైనటువంటి రీతిలో చట్టం కూడా వాడాలి. అట్ ది సేమ్ టైం ఈ మీడియా మాధ్యమాలను ఉపయోగించి వీళ్ళ యొక్క గుట్టుని రట్టు చేయాలి. ఈవిడ చేతిలో ఉన్నటువంటిది కాషాయం. అంచేత ఈవిడ ఆర్ఎస్ఎస్ మాట అవుతుంది కానీ భారత మాత. ఇది ఆవిడట ఆర్ఎస్ఎస్ మాత అంట, భారత మాత కాదంట. విష్ణు పురాణంలో లేదా భారత మాత గురించి? భారత మాత అంటే ఏమిటి తెలీదా నీకు? మరి హిందువు అంటావు అంటే నీవెంత సెలెక్టివ్ అప్రోచ్తో హిందువుల్ని మోసం చేస్తున్నావో స్పష్టంగా అర్థమవుతోందిగా. ఆర్ఎస్ఎస్ మాత ఏంటి? ఆర్ఎస్ఎస్ మాత, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు వచ్చింది? భరతమాత ఎప్పటి నుంచి ఉంది? ఈ భూమి ఉన్నప్పటి నుంచి ఉంది భరతమాత. ఇవన్నీ కూడా గమనించాలి. ఇది రమణమూర్తి యొక్క నిజస్వరూపం. ఇలాంటి వాళ్ళని హీరోలను చేయడం అంటే ఏంటో తెలుసా? ఆవేశపడిపోయి ఇలాంటి వాళ్ళ మీద దాడి చేసేసి వాళ్ళ క్రైమ్ని నార్మలైజ్ చేయడం. విక్టిమ్ కార్డు వాడేసుకుంటారు, రోజుకు ఒక సభ పెట్టుకుంటారు, వాళ్ళని వాళ్ళు బలోపేతం చేసుకుంటారు. మనం ఊహించలేం ఆయా మార్గాలు, వాటిల్లోంచి వాళ్ళకి ధనం కూడా వస్తుంది. ఊహించలేం అలాంటి మార్గాల ద్వారా అంత చాకచక్యంగా, అంత పద్ధతిగా వాళ్ళు హిందుత్వాన్ని కొడుతుంటే వాళ్ళని కొట్టేసి మీరేం సాధిద్దాం అనుకుంటున్నారు? ఆలోచించండి. జాగ్రత్తగా, ఓపికగా మన ధర్మాన్ని మనం పరిరక్షించుకుందాం. జై హింద్, జై భారత్.